హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి బ్రెడ్ హల్వా అనమాట. సో దీనికి కావాల్సింది బాదం, పిస్తా, అలాగే కాజు, అలాగే ఇలాచి, బ్రెడ్, అలాగే నెయ్యి, షుగర్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు బ్రెడ్కి చుట్టూరు బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది కావాలనుకుంటే కట్ చేసుకోండి, లేకపోతే అలానే ఉంచండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను, కట్ చేయకుండా అలానే ఉంచుతున్నాను. సో దీని తర్వాత మొత్తం పీసెస్ కట్ చేసిన తర్వాత చేసి ఒక 2 స్పూన్ గీ వేసుకొని మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు, పిస్తా, బాదం, ఇవన్నీ దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా టోస్ట్ చేసుకొని సైడ్కి ఒక ప్లేట్లో తీసుకొని సైడ్కి పెట్టండి. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసి ఆయిల్లో. దాని తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ మనం గీ వేసుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, సో ఆ బ్రెడ్ని ఒక 4 పీసెస్ అలా వేయండి. 4 పీసెస్ సైడ్కి మొత్తం గీ అంటేటట్టు చూసుకొని ఫ్రై చేసుకొని అలా పెట్టండి. సో బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. దీంతోపాటు మనం కట్ చేసుకున్న వేరే బ్రెడ్ కూడా 4 పీసెస్ అట్లా వేసి స్పూన్ గీ వేసి అట్లా టోస్ట్ చేస్తూ ఉండండి. సో ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయి మనం టోస్ట్ చేసుకున్నాము బ్రెడ్ పీసెస్ అన్నీ. ఈలోపు మనం అదే బౌల్లో వాటర్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 కప్స్ ఆఫ్ షుగర్ వేసేసి మనం ఇట్లా ఒక సైడ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంతోపాటు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంతోపాటు కాగబెట్టిన చల్లారిన పాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక కొద్దిగా కండెన్సర్ మిల్క్ తీసుకోండి. చల్లారాకే యాడ్ చేయండి కండెన్సర్ మిల్క్. ఒక 2 మినిట్స్ మిక్స్ చేయండి. ఈలోపు మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, దాంట్లో బ్రెడ్ మొత్తం యాడ్ చేసేసి మనం తయారు చేసుకున్న కండెన్సర్ మిల్క్ ఉంది కదా మిక్స్ చేసింది, అది మొత్తం వేసేసి మొత్తం తిప్పేయండి. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే గీలో వేసుకున్నామో అవి మొత్తం వేసేయండి. ఫైనల్గా టేస్టీ బ్రెడ్ హల్వా అయితే రెడీ. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో. సో థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ.